నేను మళ్ళీ మళ్ళీ మీతో మాట్లాడిస్తా. మనతో పాటు సుజాత గారు కూడా ఉన్నారు కాబట్టి, సుజాత కాజా గారు జనసేన నేత. సుజాత గారు మీరేమంటారు? విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్లో నాకు పవన్ కళ్యాణ్కి జనసేన నేతకి మంచి దగ్గర సంబంధం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చాలా ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. ఎన్నడూ లేనిది మోడీకి అమిత్ షా కూడా థ్యాంక్స్ చెప్తూ జనసేన నేత కూడా నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని, అంటే మచ్చిక చేసుకునేటువంటి ప్రయత్నమా లేదా నిజంగానే లోపాయికారిగా జనసేన పార్టీకి జనసేన పార్టీ అధినేతకి విజయసాయి రెడ్డి కూడా మంచి సంబంధాలు ఉన్నాయా? సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న తోటి మిత్రులందరికీ నమస్కారం అండి. చేయాల్సిన డ్యామేజ్ అంతా 5 సంవత్సరాల్లో చేసేసి ఈ రోజు రాజీనామా చేసి నేను వ్యవసాయం చేసుకుంటాను, నాకు వాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు ఫ్రెండ్స్ అని చిలక పలుకులు పలికితే నమ్మడానికి ప్రజలంతా బెర్రోళ్ళు కాదండి. అలాగే సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే కాకినాడ పోర్టుకు వెళ్ళి అక్కడ వాళ్ళు లాక్కున్న షేర్ల గురించి, కేవీ రావు గారి దగ్గర నుంచి లాక్కున్న షేర్ల గురించి మాట్లాడతారని వీళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అది పెద్ద ఎత్తున దెబ్బ పడిపోయింది విజయసాయి రెడ్డి గారికి. ఇంకా రాజకీయాల్లో కొనసాగితే దోచేసినవన్నీ మొత్తం బయటకు వస్తాయి. ఇప్పుడు బయటికి వెళ్ళి మచ్చిక చేసుకుందాం, లేదంటే విదేశాలకు పారిపోదాం, ఇంకొకటి ఏదో చేద్దాం అనే ఆలోచనలో మొదటి దెబ్బకే బయటకు వచ్చాడండి. అంతేగాని విజయసాయి రెడ్డి గారు మారిపోయో మంచి మనిషి అయిపోయో బయటకు వచ్చేసి నేను వ్యవసాయం చేసుకుంటాను, నాకు రైతులంటే ఇష్టం, ఇవన్నీ ఏమైపోయినాయండి? 4,000 మంది రైతులు చచ్చిపోయారు గత ప్రభుత్వంలో. ఆ రోజు ఏ రోజు విజయసాయి రెడ్డి గారు మాట్లాడలేదే. వీళ్ళు రైతులకు ఇచ్చిన హామీల గురించి ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడలేదే. అటువంటి వ్యక్తి వచ్చి ఈ రోజు చెప్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు నాకు బాగా స్నేహితులు అని చెప్తున్నారు. మరి గత 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారిని అనరాని మాటలన్నీ మీ మంత్రులు మీరు కూడా ట్విట్టర్ వేదికగా నానా రకాలుగా మాటలాడినప్పుడు మరి ఆ రోజు గుర్తు రాలేదండి? సెంట్రల్ లో ఉండి బీజేపీకి వెళ్ళిపోతారు అని ఇందాక మిత్రులు అంటున్నారు. అంటే బీజేపీకి ఆర్ కృష్ణయ్య గారు వెళ్ళడం వేరు, విజయసాయి రెడ్డి గారు వెళ్తారనుకోవడం వేరు. రెండు ఒకటి కాదండి. ఆర్ కృష్ణయ్య గారికి అక్రమాస్తులు కేసులు లేవు, A2 కాదు ఆయన. అలాగే ఆయనకి క్రిమినల్ కేసులు లేవు. మరి విజయసాయి రెడ్డి గారిని ఆ కోవలోకి తీసుకోలేం మనం. అంటే నేను ఒక మాట గుర్తు చేస్తా. విల్సన్ గారు కూడా ఎలాగో మనతో పట్టినారు కదా, నేను ఒక మాట గుర్తు చేస్తా. విజయసాయి రెడ్డి ఈస్ ద ఓన్లీ మ్యాన్ వితౌట్ అపాయింట్మెంట్ కెన్ గో టు ఎనీ సెంట్రల్ మినిస్టర్. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. రాజకీయ నాయకుడు, అది కూడా A2గా ఉన్నటువంటి, నేను ఒక మాట చెప్తాను. నేను కంప్లీట్ చేసిన తర్వాత మీరు దీనికి సంబంధించి నాకు తెలిసి కోటేశ్వరరావు గారు నేను లాస్ట్ లో తీసుకుంటా కాబట్టి సార్ చాలా పాయింట్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. కొన్ని చిన్న ఇంటరప్షన్, ఒక మాట యాడ్ చేస్తున్నాను మీకు. ఇటీవల జమిలీ ఎన్నికలపైన జేపీసీ వేస్తే తెలుగు రాష్ట్రాల నుంచి జేపీసీలో మెంబర్ గా వేసింది విజయసాయి రెడ్డి గారిని. అంత ప్రాధాన్యత ఉంది. రైట్ సుజాత గారు, యా ప్లీజ్ కంటిన్యూ. సార్, మనకి మీరు అంటున్నారు విజయసాయి రెడ్డి గారు ఎవరి దగ్గర కావాలంటే వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోగలరు అని. అపాయింట్మెంట్ లేకుండానే వెళ్ళగలరు. నా ఉద్దేశం అపాయింట్మెంట్ లేకుండానే విజయసాయి రెడ్డి వెళ్ళగలరు. కూడా పెద్ద నేతల్ని కలిసే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే మనం అదే విషయంలో అదే కేసులో తీసుకుంటే కనుక మన రఘురామకృష్ణరాజు గారు ఎంతో మంది ఎంపీలకి దాదాపు 300 పైగా ఎంపీలతోటి విందు ఇచ్చి వాళ్ళందరితో సత్సంబాలు కలిగి కేంద్ర ప్రభుత్వంలో ఆయన ఎంపీగా ఉండి ఏదైతే రూలింగ్ పార్టీ ఉందో అటువంటి వ్యక్తిని ఏ విధంగా హింసించారో, ఏ విధంగా ఆయన అరెస్ట్ చేశారో అవన్నీ చూసాం సార్. ఇవన్నీ మనం అక్రమాస్తుల కేసు వచ్చేటప్పటికి ఎవరు దగ్గర చేర్చుకోరు సార్. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు చేసినవి చిన్న చితక కేసులు కాదండి, చాలా చాలా కోట్లలో. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పార్టీ పెట్టారు, ఆయన నిలబడ్డారు, అధికారంలోకి వచ్చారంటే ప్రధాన పాత్ర విజయసాయి రెడ్డి గారిది. ఈ 5 సంవత్సరాలు వీళ్ళు ముఖ్యంగా విశాఖలో చేసినవి ఏ ప్రజలు మర్చిపోరు సార్. టీఎన్బీసీ చర్చ ఆస్తులు వీళ్ళు ఏ విధంగా విజయసాయి రెడ్డి గారు కొల్లగొట్టారో విశాఖలో ఉన్న ప్రజలు ఎవరు మర్చిపోరు. అది దేవుడు చూసుకుంటాడు అంటున్నారు. మరి అదే దేవుడు ఆస్తులు నువ్వు కొల్లగొట్టేసావు కదా, క్రిస్టియన్స్ ఆస్తులు అన్ని కొల్లగొట్టేసావు కదా, అప్పుడు గుర్తు రాలేదా దేవుడు? అలాగే సార్, మానస ట్రస్ట్ గురించి మీ అందరికీ గుర్తుందో లేదో, అశోక్ గజపతిరాజు గారిని మానస ట్రస్ట్ విషయంలో ఎంత వేధించారో అందరికీ గుర్తుంది. అలాగే సింహాచలం నరసింహస్వామి అక్కడ ఉన్న ఆస్తులు, ఆయనకు ఆలయానికి సంబంధించిన భూములు ఏదైతే వేపగుంట గానీ ఆ పరిసరాల్లో భూములన్నీ ఎన్ని కబ్జా చేశారండి వీళ్ళు?
దస్పల్ల రాజుగారి దగ్గర ఆ భూముల్ని తక్కువ రేటుకి ఇమ్మని చెప్పి వాళ్ళని బెదిరించి బలవంతంగా పెట్టి ఆస్తులు రాయించుకోలేదా? విశాఖలో మీరు చేసిన ఈ కుంభకోణాలు ఎన్ని చెప్పమంటారు? హైగ్రీవ భూములు కుంభకోణం ఎంత అయిందండి? దేవాదాయ శాఖ ఉద్యోగిని శాంతి గారిని అడ్డు పెట్టుకుని దేవాదాయ శాఖ భూములు ఎన్ని కొట్టేశారండి విజయసాయి రెడ్డి గారు? ఈ రోజు వచ్చి నంగనాచి కబుర్లు చెప్పి నాకేం తెలియదు, నేను రాజకీయాల్లోంచి వెళ్ళిపోతాను అంటే ఎవరు నమ్ముతారు సార్? ఇవన్నీ ఏమి జగన్మోహన్ రెడ్డి గారి జేబులోంచి తీసుకొచ్చినాయి కాదు, ప్రజల ఆస్తి, ప్రజలు ట్యాక్సులు కట్టిన ప్రజల సొమ్ము మీరు అడ్డగోలుగా దోచేసి ఈ రోజు నేను బయటకు వస్తాను, నేను రాజకీయాల్లో వదిలేస్తాను అంటే ఖచ్చితంగా మీరు చేసిన వాటన్నిటికీ జవాబుదారీగా ఉండాల్సి వస్తుంది. కోర్టులు మిమ్మల్ని ఏమి ఉపేక్షించవు. మీరు ఇంకో పార్టీలో చేరుతానో ఎక్కడికి చేరుతానో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు క్లీన్ చిట్ ఇచ్చుకున్నాక వెళ్లాల్సి వస్తుంది. మీరు ఏ పార్టీలోకి వెళ్ళినా ఈ కేసులు అయితే మాత్రం వెంటాడతాయి సార్. పదవులు అవి ఏమీ చూడరు. నాకు తెలిసి ఆ కేసులు ముందుకు పోవు, ఆ కోర్టులు ఎప్పుడు తెలుస్తాయి దేవుడు ఎరుగు. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్ సుజాత గారు. మనకి ఉన్న మన న్యాయ వ్యవస్థ గొప్పదనం కూడా మనం గుర్తించాలి సార్. ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వాడిని కూడా తీసుకెళ్లి జైల్లో వేసిన దాఖలాలు మన దేశంలో ఉన్నాయి. మన న్యాయ వ్యవస్థను అంత తక్కువగా తీసి పారేయడానికి వీల్లేదు. అనుకోవడానికి లేదండి. రైట్, మళ్ళీ మిమ్మల్ని మాట్లాడిస్తా. నేను ఒకసారి విజయసాయి రెడ్డి మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి టెలికాస్ట్